ఈరోజు మీ జీవితాల్లో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇదిగో నాయన, ఈ బలహీనతలతో ఉన్న వ్యక్తితో నేను ఎంతకాలము నా జీవితంలో కొనసాగాలి? ఇటువంటి వ్యక్తితో ఎంతకాలం నేను భరించాలి? ఇటువంటి బిడ్డలతో ఎంతకాలము నేను సహించాలి? ఎంతకాలము ప్రభువా? చాలా మంది జీవితాల్లో ఇదే ప్రశ్నలు ఉండొచ్చు. గర్భఫలము లేదు, వివాహం అయింది, 3 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? ఎప్పుడు ప్రభువా నా ఇంటిలో నవ్వును కలుగజేస్తావు, ఆనందాన్ని కలుగజేస్తావు? ప్రశ్న. అన్నీ ఉన్నాయి కదా, నా జీవితంలో మనశ్శాంతి లేదు. ఎక్కడ దొరుకుతుంది? అన్నీ క్వశ్చన్ మార్క్సే నీ జీవితంలో. తల్లిదండ్రులు ఉన్నవారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇటువంటి తండ్రిని ఎందుకు ఇచ్చావు ప్రభా? ఇటువంటి తల్లిని ఎందుకు ఇచ్చావు ప్రభా? యవన బిడ్డలు, వారి జీవితాల్లో ప్రశ్నలు, అనేకమైన ప్రశ్నలు. అన్నీ ఇచ్చావు కానీ నాకు మనశ్శాంతి లేదు, అన్నీ ఇచ్చావు కానీ నాకు సమాధానం లేదు, అన్నీ ఇచ్చావు కానీ నాకు సంతోషము లేదు. ఒక కుటుంబాన్ని ఇచ్చావు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, కానీ మనశ్శాంతి లేదు. కానీ ఒంటరిదాన్ని, కానీ ఎవరు లేరు. చూడండి, ఇన్ని ప్రశ్నలతో ఉన్నావు కదా. ఆర్థిక ఇబ్బందులు, వివాహం అయింది, భార్యాభర్తలు ఇరువురు చక్కగా వారి జీవితాల్ని కొనసాగించాలనుకున్నారు, ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నారు, కానీ ఏదో ఒక సమస్య పీడిస్తుంది ఇంటిలో. ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది కొలిమి వారి జీవితాన్ని నరకయాతన పెడుతూ ఉంది. చూడు, మనశ్శాంతి లేదు. ఇది ఎంతకాలం? ఎంతకాలం దీన్ని భరించాలి? ఈ ఆర్థిక ఇబ్బందులు ఎంతకాలం భరించాలి? ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే అక్కడ మీరు కలిగి ఉన్న సమస్యలు, అక్కడ మీ తోటి వారితో మీరు పడుతున్న నిందలు, అవమానాలు, ఇటువంటి వారిని నేను ఎలా భరించాలి, ఎలా సహించాలి? ఇవన్నీ మీ ప్రశ్నలేమో. పొందుకోవడానికి మంచి ఉద్యోగమే పొందుకున్నాను కానీ ఈ ఉద్యోగం వల్ల నాకు మనశ్శాంతి లేదు, నేను పొందుకున్న వాటిలో నాకు సుఖము లేదు, నేను పొందుకున్న దానిలో నాకు ఆదరణ లేదు, నేను పొందుకున్న వాటిలో నాకు సంతోషము లేదు. ఈ ప్రశ్నలన్నీ మీకున్నట్లయితే ఈరోజు అబ్రహామే ఒక మంచి మెసేజ్ మీ అందరికీ ఇస్తున్నాడు. ఏమిటి అంటే, ఆ సమాధానాన్ని ప్రభువే మీకు ఇస్తాడు.